17th February 2017. ఆ రోజు ఒక హీరోయిన్ త్రిశూల్ నుంచి కొచ్చికి కార్లో వెళ్తుండగా ఒక టెంపో వచ్చి కార్ని సడన్గా క్రాష్ చేసింది. క్రాష్ చేయగానే అందులో నుంచి ఒక 4 వ్యక్తులు దిగి హీరోయిన్ ఉన్న కార్లోకి ఎక్కడం అనేది జరిగింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? మనందరికీ తెలుసు ఆ హీరోయిన్ ఎవరు, ఎందుకంటే తెలుగులో కూడా సినిమాలు తీయడం అనేది జరిగింది. ఆ 4 వ్యక్తులు మాస్కులు ఉండడంతోనే హీరోయిన్ ఒకరిని మట్టుకు గుర్తుపెట్టి ఇది నువ్వేనా అని చెప్పేసి అడగగానే అతను తన నోటికున్న మాస్క్ని తొలగించి అవును నేనే, నాకు ఒక కాంట్రాక్ట్ అనేది వచ్చింది, ఆ కాంట్రాక్ట్ ప్రకారం నిన్ను దారి మధ్యలో ఆపి నీ కాల్లోకి ఎక్కి నిన్ను సెక్షువల్గా హెరాస్మెంట్ చేస్తూ వీడియో అనేది రికార్డ్ చేయాలి, వీడియో రికార్డ్ చేసి నాకు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి పంపించాలి అని చెప్పాడు. హీరోయిన్ అతను ఎవరు అని చెప్పేసి అడగగా తను నేను నా క్లయింట్ యొక్క వివరాలను చెప్పిన అవసరం లేదు అని చెప్పేసి హెరాస్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. కొచ్చి సిటీ మలయాళం ఇండస్ట్రీ యొక్క మెయిన్ అని చెప్తారు ఈ సిటీని. ఈ సిటీలోనే ఒక టాప్ యాక్ట్రెస్ని ఇలాగ కార్ ఆపి కార్లోనే అసాల్ట్ చేసి వీడియో షూట్ చేయడానికి కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సాధారణంగా విక్టిమ్స్ ఏమవుతుందంటే 4 రోజులు హడావుడి చేస్తారు, పబ్లిక్లో టాపిక్గా ఉంటుంది, దాని తర్వాత అందరూ మర్చిపోతారు, మీడియాలో కూడా పొలిటికల్ ఇష్యూస్ని చూపించడం స్టార్ట్ చేస్తారు. సో ఈ కేసు ఇక్కడితో ముగిసిపోద్ది. సో కానీ ఎప్పుడైతే కొంతమంది లేదు మాకు న్యాయం జరగాలని చెప్పేసి కూర్చుంటారో, కొన్ని సంస్థలు న్యాయం జరిగేంత వరకు మేము వెనుక తిరగము అని చెప్పేసి గవర్నమెంట్ని కోర్టుని నిలదీస్తాయో అప్పుడు గవర్నమెంట్ అయినా సరే కోర్టు అయినా సరే దిగి రావాల్సిందే, న్యాయం జరిగే వరకు కృషి చేయాల్సిందే. అదే కేరళలో కూడా జరిగింది. 27th August 2024 ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు ఉమెన్ సేఫ్టీలోనే. ఎందుకంటే AMMA అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అక్కడ పబ్లిక్ ప్రెషర్ వల్ల తట్టుకోలేక ఎంబారెస్ గా ఫీల్ అయ్యి మొత్తం కమిటీ మెంబర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కేరళ డైరెక్టర్ రంజిత్ పై FIR రిజిస్టర్ అనేది అయిపోయింది. ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక మీటూ మూవ్మెంట్ లా తయారైపోయింది కేరళ మొత్తం అంతా. ఇప్పటివరకు ఎవరైతే ఆర్టిస్టులు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి భయపడే వాళ్ళు అందరూ ముందుకు వచ్చి కేసులు పెట్టడం అనేది మొదలు పెడుతున్నారు. ఆఖరికి పబ్లిక్ ప్రెషర్ ఎంత అయిపోయిందంటే గవర్నమెంట్ కూడా దిగి వచ్చి అసలు మలయాళం ఇండస్ట్రీలో ఏమవుతుందో తెలుసుకోవడానికి ఒక కమిటీని నియమించడం అనేది జరిగింది. మలయాళం ఇండస్ట్రీస్ అంటే అందరికి గుర్తుకొచ్చేది ఒకటే, దేశంలోనే అన్నిటికన్నా క్లీన్ గా ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారు అని చెప్పేసి మలయాళం ఇండస్ట్రీకి చాలా మంచి పేరు ఉండే. ఇప్పుడు ఏం తెలుస్తుందంటే ఎంత మంచి ఇండస్ట్రీ అయినా దీంట్లో కూడా ప్రతి ఇండస్ట్రీలో ఉన్నట్టే 10 నుంచి 15 మంది ఒక మాఫియాలా తయారయ్యి ఇండస్ట్రీని రన్ చేస్తున్నారని చెప్పేసి ఈ సంఘటన ద్వారా మనకి తెలిసింది. 2017లో జరిగిన ఇన్సిడెంట్ అయితేనేమి, ఇప్పుడు హేమ కమిటీ రిపోర్ట్ ద్వారా బయటపడిన ఇన్సిడెంట్ అయితేనేమి మలయాళం ఇండస్ట్రీ గురించి మలయాళం ప్రజల మీద ఒక చెరగని ముద్ర అనేది వేసింది. దీని ప్రభావం ఓన్లీ మలయాళం ఇండస్ట్రీలోనే కాదు, ఇతర రీజనల్ ఇండస్ట్రీస్ మీద కూడా పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏవైతే మలయాళం ఇండస్ట్రీలోని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే జరిగే ఉంటాయి. టాలీవుడ్ లో కానీ, బాలీవుడ్ లో కానీ, కోలీవుడ్ లో కానీ ఇవి జరిగే ఉంటాయి, కానీ అవి బయటికి రావటం లేదు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఎవరి మీద అయితే హెరాస్మెంట్లు అనేవి, కాస్టింగ్ కౌచ్లు అనేవి జరిగాయో వాళ్ళందరూ బయటకు వచ్చి కంప్లైంట్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతుంది ఏంటంటే ఏదైతే 2017లోని యాక్టర్ దిలీప్ కేసు ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. ఈ హేమ కమిటీ రిపోర్ట్ ఏదైతే వెలువడిందో దాని ద్వారా ఏదైతే ఇండస్ట్రీలోని కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి అరికట్టే అవకాశం అయితే ఉందా దాని గురించి తెలుసుకుందాం. థర్డ్ పాయింట్ ఏంటంటే మాలీవుడ్ లో జరిగే ప్రొటెస్ట్ల గురించి సినీ ఫీల్డ్ లో ఉన్న పెద్ద యాక్టర్స్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ట్వీట్స్ ఎందుకు చేయట్లేదు దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే 2017లోని ఇన్సిడెంట్ అనేది జరిగిందో ఈ ఇన్సిడెంట్ జరగగానే పబ్లిక్ అవుట్రేజ్ అనేది ఎంత ఉండేదంటే పోలీసులు కొద్ది రోజుల్లోనే 6గురిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ 6గురిని అరెస్ట్ చేసిన తర్వాత పబ్లిక్ డిమాండ్ ఈ నేరం ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు అని కాదు, ఆ నేరం చేయించిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి పబ్లిక్ డిమాండ్ చేయడం అనేది జరిగింది. అసలు ఈ నేరం చేయించిన వారు వెనకాతల ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతన్ని పట్టుకోవాలని చెప్పేసి పబ్లిక్ డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఆ పబ్లిక్ డిమాండ్ తోని ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరిగాయో దాంట్లో తేలింది ఏంటంటే మలయాళం ఇండస్ట్రీ ఒక స్టార్ అయిన దిలీప్ అనే అతను ఈ పని చేయించాడని చెప్పేసి తెలిసింది. యాక్టర్ దిలీప్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క చాలా పెద్ద యాక్టర్. మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత ఇతని పేరు అనేది రావడం అనేది జరుగుతుంది.
1992లోని కెరీర్ అనేది స్టార్ట్ చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ మూవీస్ అనేది తీస్తుండేవారు. అయితే అప్పట్లో కూడా తన మూవీస్లోని కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది ఉండేదిలేండి. సో అలా కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. కానీ 8 సంవత్సరాల తర్వాత 2000 ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అక్కడ నుంచి అతనికి సూపర్ స్టార్ స్టేటస్ అనేది దొరకడం అనేది జరుగుతుంది. ఆ సూపర్ స్టార్ స్టేటస్ తోనే తన బిజినెస్ లను స్టార్ట్ చేసి డైరెక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్ వంటి చాలా రకాల బిజినెస్ లను పెట్టి తను కింగ్ మేకర్ లా తయారైపోయాడు. ఓన్లీ ఈ బిజినెస్ లే అనుకుంటున్నారా? లేదండి, ఇండస్ట్రీని, మలయాళం ఇండస్ట్రీని మొత్తాన్ని తన కుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎలాగంటే డైరెక్టర్ అయిన తులసి దాస్ గారు మలయాళం సినీ టెక్నీషియన్ అసోసియేషన్ కి ఒక కంప్లైంట్ అనేది చేశారు దిలీప్ మీద. తన సినిమాలో యాక్ట్ చేస్తానని డబ్బులు తీసుకొని ఇప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేయట్లేదని, రెమ్యునరేషన్ కూడా రిటర్న్ ఇవ్వమన్నా సరే ఇవ్వట్లేదని చెప్పేసి అసోసియేషన్ కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ చేసిన వెంటనే దిలీప్ ఏం చేశారంటే తనకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లతో కలిసి తనకు ఓన్ గా ఒక ఫిల్మ్ ఎంప్లాయీ ఫెడరేషన్ ఆఫ్ కేరళ అని చెప్పేసి మొదలెట్టేసి ఎవరైతే తులసీదాస్ గారు కంప్లైంట్ అనేది చేశారో అతన్ని ఈ మూవీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తారు అనమాట. ఇక్కడ నుంచి ఏమైందంటే ఎవరైతే దిలీప్ మాట వింటారో, ఎవరైతే దిలీప్ చెప్పినట్టు చేస్తారో వాళ్ళందరికీ పని అనేది దొరకడం స్టార్ట్ అయింది. ఎవరైతే దిలీప్ కి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలోని పని దొరకడం అనేది ఆగిపోతూ ఉండేది. ఈ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో కారులోని దిలీప్ అసలు చేయించిన హీరోయిన్ ఆల్రెడీ దిలీప్ తోని చాలా సినిమాలు చేసి ఫ్రెండ్స్ కింద ఉండేవారు అనమాట. 2010 సంవత్సరం వరకు బాగానే ఉన్నారు. ఈ 2010 సంవత్సరంలో ఏమైందంటే మలయాళం ఇండస్ట్రీలో కొంతమంది అందరూ కలిసి యుఎస్ కి టూర్ కి వెళ్తారు. అక్కడ ఏమైందంటే దిలీప్ కి కావ్య అనే అమ్మాయితోని అఫైర్ అనేది నడుస్తూ ఉండేది. సో అక్కడ అఫైర్ అనేది నడుస్తుంది. మంజు వారియర్ తన వైఫ్ కాబట్టి ఆవిడకి డౌట్ వచ్చింది అనమాట. డౌట్ వచ్చి మన మహాత్మా మూవీ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో మంజు వారియర్ గారికి కూడా కొంచెం క్లోజ్ అనమాట. సో వచ్చి ఆవిడ హీరోయిన్ ని అడగడం అనేది జరిగింది. ఏమైంది, అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అడిగితే హీరోయిన్ అక్కడ జరుగుతున్న అఫైర్ గురించి మొత్తం అంతా మంజు వారియర్ కి చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడైతే హీరోయిన్ మంజు వారియర్ కి తన అఫైర్ గురించి చెప్పేసిందో అక్కడ నుంచి దిలీప్ కి హీరోయిన్ మీద కోపం అనేది స్టార్ట్ అయ్యింది. దీని వల్లనే 2023లోని దిలీప్ కి హీరోయిన్ కి మధ్యన చాలా పెద్ద గొడవ. హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్లి ఎంప్లాయీ అసోసియేషన్ లోని కంప్లైంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ దిలీప్ ఎవరైతే ఉన్నారో తనకు మూవీస్ లోని ఛాన్సెస్ రాకుండా అడ్డుకుంటున్నారని, మూవీస్ లో ఛాన్సులు ఇవ్వద్దని అందరికి చెప్తున్నారని చెప్పేసి ఎంప్లాయీ అసోసియేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే 2013 సంవత్సరంలోనే హీరోయిన్ మీద అటాక్ అనేది చేయడానికి ప్లాన్స్ అనేవి జరిగాయి. అక్కడ నుంచి వాయిదాలు పడుతూ రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే హీరోయిన్ కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పి తెలిసిన తర్వాత దిలీప్ ప్లాన్ అయితే పక్కా చేసుకొని ఫిబ్రవరి 17, 2017లోని కాంట్రాక్ట్ ఇచ్చి ఇలాంటి అటాక్ అనేది చేయించి హెరాస్ చేయించి వీడియోస్ అనేది తీయించాడు అనమాట. ఈ ఆధారాలతోనే దిలీప్ ని 2017 జూలై 10వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 2017లో అరెస్ట్ చేసి అక్టోబర్ 2017లోనే బెయిల్ అనేది దొరికేస్తుంది. బెయిల్ అనేది దొరికేసి మళ్ళీ 2020లోని ఫస్ట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవ్వగా ఆ ఫస్ట్ సెక్షన్ లోని ఎవరైతే 2017లోని దిలీప్ కి అగెనెస్ట్ గా చెప్పారో వాళ్ళందరూ ఈ హీరోయిన్ కి అగెనెస్ట్ గా సాక్ష్యం ఇస్తారు. దిలీప్ కి సపోర్ట్ చేస్తూ సాక్ష్యం ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ వైపు ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎలిగేషన్ కూడా పెట్టారు. ఏంటంటే దిలీప్ ఆఖరికి కోర్టులోనే ఉన్న జడ్జిని కూడా సజెస్ట్ చేస్తాడని, తాను వీళ్ళు ఎంత వాదించినా సరే జడ్జి కూడా దిలీప్ వైపే మాట్లాడుతున్నారని చెప్పేసి ఎలిగేషన్ అనేది పెట్టడం అనేది జరిగింది. అయినా సరే రిక్వెస్ట్ చేసిన ఆ జడ్జిని కూడా చేంజ్ చేయలేదని చెప్పేసి ఎలిగేషన్ అనేది పెట్టారు. డిసెంబర్ 2021లోని ఇంకో ఆడియో క్లిప్ అనేది లీక్ అయింది. ఆ ఆడియో క్లిప్ అనేది బాలచంద్రన్ అనే డైరెక్టర్ది. అతను ఒక మూవీ స్టోరీ అనేది చెప్పడానికి దిలీప్ గారి హౌస్ కు వెళ్ళినప్పుడు 2017 నవంబర్లోని దిలీప్ అప్పుడు తన ఇంట్లోని ఈ హీరోయిన్ కి అసాల్ట్ జరిగిన వీడియో ఏదైతే ఉందో తన ఇంట్లోని ప్లే చేసి చూస్తున్నారని ఆడియోలో చెప్పినట్టు ఆ లీక్ అయిన ఆడియోని ఎవిడెన్స్ గా సబ్మిట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు వరకు కోర్టులో జడ్జిమెంట్ అనేది రాలేదు. ఆ హీరోయిన్ ఇప్పుడు వరకు తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. న్యాయం కావాలని చెప్పేసి ఇప్పుడు వరకు పోరాటం చేస్తూనే uన్నారు. Emotional right now. So thank you so much once again. And thank you. I know how difficult it is to come and speak. So I thank you, and I promise you that we don't have to talk about anything that you're uncomfortable about. So please, this is a safe space for you to be exactly who you want to be. హీరోయిన్ మాట్లాడుతూ మీడియా ముందు ఏమన్నారంటే,
అతను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే, ఆన్లైన్ ట్రోలింగ్ నా మీద జరుగుతున్నా సరే, హెరాస్మెంట్లు జరుగుతున్నా సరే, బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నా సరే, నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను అని చెప్పేసి హీరోయిన్ మీడియా ముందు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ అసలైన చేంజ్ ఎప్పటి నుంచి రావడం అనేది మొదలయ్యిందంటే 2017లోనే 14 మంది హీరోయిన్లు అప్పటి సీఎం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇలా మలయాళం ఇండస్ట్రీలోని ఉమెన్స్ మీద జరిగే అత్యాచారాలు అయితేనేమండి, హెరాస్మెంట్లు ఇంకా జరగకుండా మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ని సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ప్లస్ వాళ్ళు కూడా ఉమెన్ సేఫ్టీ గురించి ఒక సంస్థను స్థాపించి నడుపుతూ ఉండడం అనేది జరిగింది. అప్పుడు గవర్నమెంట్ తక్షణమే హేమా కమిటీని నియమించింది. ఆ హేమా కమిటీ ఏం చేసిందంటే, ఎవరైతే యాక్టర్స్ మలయాళం ఇండస్ట్రీలో ఉంటారో వాళ్ళందరికీ క్వశ్చనర్స్ అనేవి పంపించడం అనేది జరిగింది. ఈ క్వశ్చనర్లో ఏమందంటే, ఎవరైతే హేమా కమిటీతో డైరెక్ట్ గా మాట్లాడతాం అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా హేమా కమిటీ వాళ్ళతో మాట్లాడి మీ అనుభవాల గురించి, మీరు పడిన బాధల గురించి, మీ మీద ఇండస్ట్రీలో జరుగుతున్న హెరాస్మెంట్ల గురించి వచ్చి మాట్లాడండి. మీ డీటెయిల్స్ అనేవి బయటకు వెళ్లకుండా మేము చూసుకుంటాం, ఓన్లీ మీ అభిప్రాయాలు, మీ అనుభవాలను మట్టుకే మేము పంచుకుంటామని చెప్పడం అనేది జరిగింది. ఇలా చెప్పిన తర్వాత 40 మంది మూవీ హీరోయిన్స్ వెళ్ళి హేమా కమిటీని కలిసి వాళ్ళు తమ అనుభవాలను హేమా కమిటీకి తెలపడం అనేది జరిగింది. ఈ 40 మంది షేర్ చేసిన తమ అనుభవాలను హేమా కమిటీ ఒక రిపోర్ట్ లా తయారు చేసి 5,000 పేజీల ఒక రిపోర్ట్ ని సీఎం కి అందించడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ తో అందరూ ఏమనుకున్నారంటే, ఇంకా మలయాళం ఇండస్ట్రీలోని చాలా పెద్ద మార్పు రాబోతుంది అనుకున్నారు. కానీ ఏదైతే రిపోర్ట్ గవర్నమెంట్ కి సీఎం కి అందించారో ఆ రిపోర్ట్ అనేది అక్కడితో ఆగిపోవడం అనేది జరిగింది. దాని మీద ఎటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోలేదు. హేమా కమిటీ రిపోర్ట్ గురించి పబ్లిక్ డిమాండ్ చేయడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏమి అనౌన్స్ చేసిందంటే, ఈ హేమా కమిటీ రిపోర్ట్ ని పబ్లిక్ గా రిలీజ్ చేయడం అనేది కుదరదు, ఎందుకంటే 5,000 పేజీల డేటాని మేము రిలీజ్ చేయము అని చెప్పేసి అనౌన్స్ చేసింది. మళ్ళీ సెకండ్ స్టెప్ లో ఏమైనా అనౌన్స్ చేసిందంటే 200 పేజీల ఓన్లీ సమ్మరీని రిలీజ్ చేస్తామని చెప్పింది. మళ్ళీ పబ్లిక్ డిమాండ్ అనేది ఎక్కువ ఉండడంతోనే ఈ 5,000 పేజీలది రిపోర్ట్ ని రిలీజ్ చేస్తే ఎవరైతే విక్టమ్స్ ఉన్నారో వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి గవర్నమెంట్ వాయిదాలు వేసుకుంటూ రావడం అనేది జరిగింది. కానీ కమిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఏమి చెప్తున్నారంటే, పేర్లు రివీల్ చేయకుండా కొన్ని పేజెస్ ని రిలీజ్ చేసి మిగతాది పబ్లిక్ లోని పెడితే ఎవరికి ఎటువంటి హాని అనేది ఉండదు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పారు. చెప్పినా సరే గవర్నమెంట్ రిపోర్ట్స్ ని రిలీజ్ చేయడానికి నిరాకరించింది. ఎందుకంటే ఒకవేళ రిపోర్ట్లు రిలీజ్ అయితే పెద్ద వాళ్ళ పేర్లన్నీ బయటకు రావడం అనేది జరుగుతుంది. ఆ పెద్దవాళ్ళని రక్షించడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే రిపోర్ట్స్ ని పబ్లిక్ లో రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. జర్నలిస్టులు, యాక్టివిస్టులు పోరాటం చేసి హైకోర్టులో పిటిషన్లు పెట్టి ఇప్పుడు ఆఖరికి జూలై 2024లోనే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒక ఆర్డర్ అనేది గవర్నమెంట్ కి పాస్ చేసి హేమా కమిటీ రిపోర్ట్ ని పబ్లిక్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. ఓన్లీ 235 పేజెస్ రిపోర్ట్ మాత్రమే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ 235 పేజెస్ రిపోర్ట్ రిలీజ్ అవ్వగానే మలయాళం ఇండస్ట్రీ మొత్తం అంతా ఒక షాక్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీంట్లో మెన్షన్ చేసినవి వింటుంటే వీళ్ళకి మాఫియాతో సంబంధాలు, హెరాస్మెంట్లు, సెక్షువల్ అసాల్ట్లు, కాస్టింగ్ కౌచ్లు, ఇలాంటివి ఎన్నెన్నో పెద్ద మూవీ యాక్టర్స్, స్టార్స్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ లో ఉంది. ఈ హేమా కమిటీ రిపోర్ట్ వల్ల తెలుస్తుంది ఏంటంటే, ఈ దిలీప్ ఒక్కరే కాదు, ఈ దిలీప్ తో పాటు ఎవరైతే 10-15 మంది పెద్ద యాక్టర్స్ ఎవరైతే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరూ చేసే అన్యాయాలు, అకృత్యాలు అన్ని ఇన్ని కావు. ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం, లేకపోతే ఇండస్ట్రీలో పని లేకుండా చేస్తారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో తెలుస్తుంది. పోనీ ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్లు జరుగుతున్నాయి కదా అని ఎవరైనా హీరోయిన్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో గానీ చెప్పడం అనేది జరిగితే వాళ్ళ ఫ్యాన్స్ తోని ట్రోలింగ్ అనేది చేయించి, అసభ్యమైన కామెంట్లు పెట్టించి, ఇళ్ల మీద దాడులు చేయించి, హీరోయిన్ వాళ్ళ ఇంటి మీద రాళ్ళు విసరడం, ఇలాంటి దాడులని ఫ్యాన్స్ చేసి చాలా హ్యూమిలియేషన్ గా చేయడం అనేది మొదలెట్టేస్తారు. With you, and I know after your Instagram post, for example, Mammootty and Mohanlal were among men who came forward and said, "We stand with you, Bhavna." It must have been extremely lonely. I know that the Kerala Women's Collective was fighting on your behalf, but your name was never revealed till you decided to own your own battle. Where did you find the strength to own your battle, put your name and face to it as you are doing in this moment? And I was not on social media during that time, luckily. I think so that personal attack, maybe I dodged that toxicity bullet, I don't know. I joined Instagram in 2019. Even then I did get some messages.
asking me to like, why don't you go and die? Like, why don't you go kill yourself? And how are you living like this? And aren't you shamed, or that you're going to pay for what you did, and all these things. I'm like, what did I do? So the journey was very, very. So when I Instagram on, said 4 weeks back, like in January, I just wanted to put it out there. I just wanted to let people know that this is what has been happening in my life, and I'm so grateful for those who stood by me. And when I put it out there, it was very, very, very cathartic. పెద్ద హీరోలకి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఆ హీరో మీద ఇతను ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మీడియా ముందు చెప్దామన్నా ఆ ఫ్యాన్స్ ఊరుకోరు. ఆ ఫ్యాన్స్ వచ్చేసి ఇళ్ళ మీద దాడి చేసేయడం, లేకపోతే సోషల్ మీడియాలోని అసభ్యమైన కామెంట్లు పెట్టడము, వీడియోలు మాఫ్ చేసి తిడుతూ ఉండడము, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో దీనికి కూడా హీరోయిన్లు భయపడిపోయి మీడియా ముందు ఏది చెప్పాలన్నా సరే చెప్పకుండా తమలోనే తామే దాచుకొని ఈ హేమ రిపోర్ట్లోనే చెప్పడం అనేది జరిగింది. ఇంకా సెక్షువల్ హెరాస్మెంట్లు, కాంప్రమైజెస్ గురించి చెప్పాలంటే ఈ ఇండస్ట్రీలోని సర్వసాధారణం అయిపోయిందంట. ఇక్కడ ఏంటంటే హెయిర్ డ్రెస్సర్ దగ్గర నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ వరకు అందరూ కూడా ఈ కాంప్రమైజ్ బారిన పడుతూనే ఉంటారంట. ఈ కాంప్రమైజ్లు, కాస్టింగ్ కౌచ్లు లేకుండా అసలు సెలక్షన్ అనేది జరగదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. ఎవరైతే హేమ కమిటీ రిపోర్ట్లోని మెన్షన్ అయిన 40 మంది ఉన్నారు, ఆ 40 మందిలోని 80% మెంబర్స్కి రాత్రిపూట ఇలాగ కమిట్మెంట్ గురించి ఫోన్లు రావడం, వచ్చి హీరో పిలుస్తున్నాడు అని చెప్పేసి తీసుకుని వెళ్ళడం లాంటివి జరిగాయంట. ఎవరైతే అమ్మాయి ఒప్పుకొని వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటుందో వాళ్ళకైతే కాంట్రాక్ట్ బాగుంటుందంట. మిగతా వాళ్ళకి కాంట్రాక్ట్స్ లోని VHP అనేది ఉండదంట, ప్రాపర్ టాయిలెట్ సపోర్ట్ ఉండదంట, డ్రెస్సింగ్ రూమ్స్ ఉండవు అని చెప్పేసి వీళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. చలనచిత్ర అకాడమీ డైరెక్టర్ అయిన రంజిత్ మీద కూడా కేసు అనేది ఫైల్ అయ్యింది. యాక్టర్ బాపురాజ్ మీద కూడా ఎలిగేషన్స్ అనేవి వచ్చాయి. యాక్టర్ శ్రీకుమార్, యాక్టర్ ముఖేష్, ఇంకా చాలా మంది మీద రిపోర్ట్స్ అనేవి ఇంకా ఫైల్ అవుతూనే ఉన్నాయి. సొసైటీలోని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే మన పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాళ్ళు మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ రిపోర్ట్ లో ఏంటంటే రంజిత్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, అతను CPM పార్టీకి కొంచెం క్లోజ్ అనమాట. దీంట్లో ఎవరైతే యాక్టర్ ముఖేష్ ఉన్నారో ఆ ముఖేష్ అనే యాక్టర్ CPM పార్టీ యొక్క MLA. వీళ్ళిద్దరిని కాపాడడానికి వీళ్ళు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరంటే కేరళలో ఉన్న ఒకే ఒక్క BJP MP అయిన సురేష్ గోపి. ఎందుకంటే నేరస్తులు ఎప్పుడైనా ఎంత పెద్ద శత్రువులైనా, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఒకరిని ఒకరు కాపాడుకునే టైం వస్తే పొలిటికల్ లీడర్స్ అందరూ ఒకటే అయిపోతారు. ఈ సిచ్యువేషన్ వల్ల మనం తెలుసుకోవాల్సిందే అదే. ప్రజలు కొట్టుకొని చచ్చిపోవడం తప్ప ఆఖరికి పొలిటికల్ లీడర్స్ ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా వాళ్ళందరూ ఒకటే. మన ఆంధ్రాలో చెప్తుండేవారు కదా, సాధారణ మనుషులకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటారు కదా, ఆ విధంగా కేరళలోని ఇప్పుడు మహిళలకు పెత్తందారులకి మధ్యన ఒక యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా కొంతమంది మహిళలు ఏమంటున్నారు అంటే మలయాళం ఇండస్ట్రీ మొత్తం అంతా చెడ్డదని కాదు, మలయాళం ఇండస్ట్రీ మంచిది కాబట్టి నోరు తెరిచి న్యాయం కోసం పోరాడుతున్నారు. అదే మిగతా ఇండస్ట్రీలు అయితే నోరు కూడా తెరవకుండా సైలెంట్ గా ఉన్నాయి. అలా సైలెంట్ గా ఉండిపోయిన ఇండస్ట్రీస్ గురించి వరి అవ్వాలి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇటు కేరళలో ఇదంతా జరుగుతుంటే అటు బెంగాలీ ఇండస్ట్రీలో కూడా ఒక హీరోయిన్ ఇక్కడ కూడా హేమ కమిటీ రిపోర్ట్ అనేది పెట్టాలి, మా ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి డిమాండ్ చేశారు. ఫ్యాన్స్ తమ సూపర్ స్టార్స్ తో ఒకటే అడుగుతున్నారు, మీరు ఎందుకు నోరు ఎత్తట్లే? ఈ సిచ్యువేషన్ ఇలాగ ఉంది కదా, మీరు ఎందుకు నోరు ఎత్తట్లేదు? నార్మల్గా ట్విట్టర్లోని పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఉంటారు కదా, ఈ సిచ్యువేషన్ మీద ఎందుకు ఎవ్వరూ మాట్లాడట్లేదు అని చెప్పేసి కేరళలోని ఒక మూమెంట్ లా తయారైపోయింది. ఎవరైతే మలయాళం స్టార్స్ ఉంటారో వాళ్ళ ఫాలోవర్స్ కూడా చాలా మట్టుకు తగ్గుతూ వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంకా నెక్స్ట్ బాలీవుడ్, కోలీవుడ్, మన తెలుగు ఇండస్ట్రీ వీటిలో కూడా ఈ మూమెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఒకటైతే చెప్పొచ్చు, మలయాళం ఇండస్ట్రీలోని చాలా మంది ఈ మూమెంట్ కి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీడియా వాళ్ళు అయితేనేమి, పబ్లిక్ అయితేనేమి ఈ సిచ్యువేషన్ లోని గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా నించడం అనేది జరుగుతుంది. ఇదే విషయం మన తెలుగు ఇండస్ట్రీలో జరిగితే ఈ మీడియా ఛానల్ ఎవరి వైపు ఉంటాయి అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఇష్యూ పెద్దదయ్యి టాలీవుడ్ లోనే ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి ఆ ఎంక్వైరీ కమిటీలోని ఏవైతే కాస్టింగ్ కౌచ్లు, హెరాస్మెంట్లు టాలీవుడ్ లో కూడా ఉన్నాయి అని చెప్పి ఆ రిపోర్ట్ ద్వారా తెలిస్తే ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ ఏంటి? తమ అభిమాన హీరోలకి సపోర్ట్ చేస్తారా లేకపోతే విక్టమ్స్ కి సపోర్ట్ చేస్తారా? అది కామెంట్ లో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.